ఈ మధ్యన వస్తున్న పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ సో థియేటర్లో రిలీజ్ అయిన టూ మంత్స్ లోపే ఓటీటీకి వచ్చేస్తూ ఉంటాయి. బట్ రజాకర్ ఎందుకు ఇంత లేట్ అయింది? రేపు మార్చి వస్తే 1 year అవుతుంది అటు ఇటుగా. సో అంటే ఓటీటీకి తీసుకోవటంలో ఏమన్నా ఇబ్బంది పడ్డారా? తీసుకోవటంలో ఎవరైనా ఆలోచించారా? ఇలాంటి సినిమాని మేము తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఈ గ్యాప్లో? లేదు, తీసుకోవాలి తీసుకోవద్దని కాదు. ఇంతకుముందు చెప్పాను నేను మాట్లాడుతూ. సినిమా మేము March 15th తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత 1 month గ్యాప్ తర్వాత హిందీలో రిలీజ్ అయింది, మేలో రిలీజ్ అయింది. సో అక్కడ 2 months పోయింది. అక్కడ ఏప్రిల్లో రిలీజ్ అదైన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ మేము ఒక సంస్థకి థియేటర్స్ విషయంలో సిగ్నేచర్ చేసే దగ్గర 6 months వాళ్ళకే రాయాల్సి వచ్చింది, సంతకం పెట్టాల్సి వచ్చింది. అక్కడ థియేటర్స్ కోసం మాకు మంచి థియేటర్స్ కావాలని. సో అక్కడ 6 months వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత September 17th రిలీజ్ చేద్దామని మళ్ళీ ఆలోచన వచ్చింది. చేద్దామని ఆలోచన వచ్చి మళ్ళీ ఒకసారి అనుకొని అప్పటికి 7-8 months అవుతుంది కదా, ఎందుకు ఇప్పుడే నేను ఒక 1 year ఆగితే బాగుంటుందని ఎవరు సలహా ఇస్తే అక్కడ ఆగిపోయాం. ఆ తర్వాత అవార్డ్స్కి అప్లై చేద్దాం, అవార్డ్స్ బాగా రిసీవ్ చేసుకుంటుంది అవార్డ్స్ కమిటీ అని దానికి కొంచెం ఆగాం. ఈ విధంగా ఇప్పుడు చాలా అవార్డ్స్ చెప్పాను. ఇంతకుముందు ఒక 18 ఫెస్టివల్స్కి అప్లై చేస్తే 15 దాకా అవార్డ్స్ సెలెక్ట్ అయింది. అట్లా ఆలోచిస్తూ లేట్ అయిపోయింది. కానీ డే 1 నుంచి మాకు ఆహా తోడుగా ఉంది, ఆహా సపోర్ట్గా ఉంది, ఆహా ఎనీ టైం రెడీగా ఉంది. మేమే ఈ కారణాల వల్ల లేట్ చేసాం. ఇంద్రజ మ్యామ్ ఇందాక మాట్లాడుతూ సో చాకలి ఐలమ్మ అనే క్యారెక్టర్ మీ లైఫ్ మొత్తంలో కూడా చాలా ఇంపార్టెంట్ మంచి రోల్ అని చెప్పారు. సో అంటే ఆవిడ గురించి తెలుసుకునేటప్పుడు నేను చాలా హిస్టరీ బ్యాక్కి వెళ్ళాను, చాలా మందిలో ఆవిడ ఒక దేవతలా చూస్తున్నారని చెప్పారు. సో అలా తెలుసుకునే క్రమంలో ఏదైనా ఒక పర్టికులర్ ఒక విషయం దగ్గర మీరు షాక్ అయ్యారు కానీ లేకపోతే ఆశ్చర్యపరిచిన సిచ్యువేషన్? అవును, ఉందండి. అది ఇక్కడ ఈ మూవీలో చూపించలేదు. మూవీలో చూపించింది ఎంతవరకు అయితే ఆవిడ పోరాటం చేయడం, ఆ పోరాటం వచ్చేసి ఒక స్పార్క్ లాగా అక్కడ బొక్కమని పట్టుకోవడం వరకే మూవీలో కనబడింది. కానీ చాకలి ఐలమ్మ క్యారెక్టర్ నా దాకా వచ్చింది అన్నప్పుడు ఆవిడ ఎవరు ఏంటి ఇవన్నీ నేను చదువుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే తన ఇంట్లో వాళ్ళు మొత్తం అంతా కూడా ప్రాణాన్ని పణయం పెట్టినా సరే ఈవిడ పోరాటాన్ని ఆపలేదు. ఆవిడ ఇంట్లో వాళ్ళందరినీ కూడా, వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరినీ కూడా అంటే నువ్వు ఇలా పోరాటం చేయడం మానకపోతే ఉంటుంది కదండి, జనరల్గా మనకు వీళ్ళ మీదే టార్గెట్ ఉంటుంది కదా, అలా అయినా కూడా ఆవిడ ఆపలేదు. అండ్ మోర్ ఓవర్